స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని దేవుని వాక్యం సెలవిస్తోంది. యథార్థవంతులు అనేటువంటి వారు ఎవరు అంటే, క్రీస్తును ప్రతిబింబిస్తూ అన్ని విషయాల్లో కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడువారు, మనసులోనూ నోటిలోనూ ఒకే మాటగా ఉండువారు, తలంపుల్లోనూ క్రియలను ఒకే విధంగా జీవించేవారు యథార్థవంతులు. కనుక క్రీస్తు రక్తం చేత కొనబడి ఆయన యథార్థతను అవలంబిస్తూ జీవితంలో ఆయనను అనుసరించేటువంటి వారులారా, ఈ సమయమందు దేవుణ్ణి స్తుతించి ఆరాధించుట మనకి ఇవ్వబడినటువంటి మహా గొప్ప భాగ్యము గనుక దేవునికి మహిమ చెల్లిస్తూ ఆయన చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత నిండిన హృదయాలతో అందరం కలిసి ఆయన్ని స్తుతించుదాం. కీర్తన పుస్తకంలో నుంచి 13వ పాట. దావీదు తాను రాజు అయిన విషయాన్ని కూడా మరచిపోయి ఏఫోదు ధరించుకొని దేవుని యొక్క మందస్సము మరి తీసుకువచ్చేటువంటి సమయంలో ఆయన మైమరచి ఆదమరచి ఆ మందస్సం ఎదుట నాట్యమాడాడు. మన స్థితిగతులను మనం మర్చిపోవాలి, మనం ఏమై ఉన్నామో మర్చిపోవాలి, మన పరిస్థితులను మర్చిపోవాలి. అహము, గర్వము, ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారము, మత్సరము, కలహము ఇవన్నీ పక్కన పెట్టి హృదయములు తేలిక చేసుకొని తేలికపాటి శుద్ధమైన హృదయాలతో దేవుని సన్నిధిలో రాజు సైతము నాట్యమాడాడు గనుక మనం ఆ విధంగా మైమరిచి తన్మయత్వంతో ఆయన ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాడుతూ ఆయన సన్నిధిలో సంతోషిస్తూ ఆయన ఆరాధించుదాం. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముని, యేసయ్యా స్తోత్రముని, యేసయ్యా స్తోత్రముని, యేసయ్యా స్తోత్రముని. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముని, యేసయ్యా స్తోత్రముని, యేసయ్యా స్తోత్రముని, యేసయ్యా స్తోత్రముని. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముని, యేసయ్యా స్తోత్రముని, యేసయ్యా స్తోత్రముని, యేసయ్యా స్తోత్రముని. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము.
పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో మమ్ము ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో మమ్ము ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. అదేవిధంగా మనం వదిలించిన వారమై రెండు చేతులను ఆకాశం వైపుకి ఎత్తుదాం. మన హృదయము ప్రభు ఎదుట తెరుచుదాం. ఆయన ఏమైనాడో, ఆయన మన కొరకు ఏమేమి చేసి ఉన్నాడో, అన్నిటిని మించినటువంటి గొప్ప రక్షణ కార్యము చేసి ఉన్నాడు గనుక అదొక్కటే చాలు జీవితకాలమంతా ఆయన్ని స్తుతించటానికి. ఆయనను మనల్ని మరువక ప్రతిదినము మనల్ని తన కనుపాపవలె కాయచ్చు, లెక్కింప శక్యము కాని మేళ్లతో తృప్తిపరచచ్చు, మన రాకపోకలేందు మన పనిపాట్లేందు కాచి కాపాడుతూ ఎన్నో గొప్ప మేళ్లను మనకు అనుగ్రహించేవాడే ఉన్నాడు. అటువంటి గొప్ప కనికర పూర్ణుడైనటువంటి దేవుణ్ణి ప్రతి ఒక్కళ్ళ నోళ్ళను తెరిచి స్తుతించుదాం. ఆయనకున్నటువంటి అనేకమైనటువంటి నామాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క క్షణం ప్రభు తన ముఖం అటువైపు తిప్పుకుంటే, తన కళ్ళు మూసుకుంటే మన బ్రతుకులు ఏమైపోతాయి? ఆయన లేకపోతే మన జీవితాలు ఏ పాటివి? ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన శక్తిని, అలాగే ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన జాలిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ప్రతి ఒక్కళ్ళం ఆయన్ని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికర పూర్ణుడా నీకు స్తోత్రములయ్యా. వాత్సల్య సంపన్నుడా నీకు స్తోత్రములు. ప్రేమామయుడా నీకు స్తోత్రములు. దయామయుడా నీకు స్తోత్రములు. దయాదాక్షిణ్యమూర్తి నీకు స్తోత్రములు. కరుణామయుడా నీకు స్తోత్రములు. ఆదినంతమైనటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రములు. రాజా, మొదటి వాడవు కడపటి వాడవైన దేవానికి స్తోత్రములు. నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవానికి స్తోత్రములు. సర్వశక్తిమంతుడమైనటువంటి సర్వాధికారి నీకు స్తోత్రములయ్యా. యుగ యుగములు మమ్మల్ని ఏలుచేటువంటి మా రాజానికి స్తోత్రములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవానికి స్తోత్రములు. విరిగి నలిగిన హృదయాలకు ఆసనుడమైన దేవానికి స్తోత్రములు. మా జీవిత కాలమంతను నిన్ను స్తుతించినను నీ రుణం మేము తీర్చుకోలేము. ప్రభువా, ప్రభువా, ప్రభువా నీకు స్తోత్రములయ్యా. మా తండ్రి నీకు స్తోత్రములు. మా రాజా నీకు స్తోత్రములు. మా దేవానికి స్తోత్రమయ్యా. ఆది సంభూతుడా, స్వయంభవుడా, భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రములు. అయానికి స్తోత్రములు. తండ్రి, యుద్ధశూరుడైన దేవానికి స్తోత్రములు. పరాక్రమం కలిగిన వాడానికి స్తోత్రములు. సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు. మారని శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించువాడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సంచరించు నేత్రములు కలిగిన వాడా నీకు స్తోత్రం, స్తోత్రములు. అగ్ని వంటి నేత్రములు, అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. విస్తారమైన జల ప్రవాహముల ధ్వనిని పోలినటువంటి కంఠస్వరము గల దేవానికి స్తోత్రములు. తెల్లని ఉనిని పోలినటువంటి తల వెంట్రుకలు కలిగిన వాడా నీకు స్తోత్రములు. 7 ఆత్మలు కలిగినటువంటి యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రం. 7 దీప స్తంభం మధ్యన 7 నక్షత్రములు చేత పట్టుకొని సంచరించుచున్నటువంటి దేవుని గొర్రె పిల్లవైనటువంటి యేసు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు. 7 ముద్రలను గ్రంథమును విప్పుటకు యోగ్యుడైనటువంటి యూదా గోత్రపు సింహమా నీకు స్తోత్రమయ్యా. నీకు స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలవే, అంత గొప్ప దేవుడమైనప్పటికీ
వారికి ప్రభువా, పాపినైనటువంటి నా హృదయంలో నివాసం ఏర్పరచుకున్నటువంటి మా గొప్ప దేవ, మా నిత్య నివాసి, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. కుడి పార్శ్వమున ఆసీనుడు అండి, దివారాత్రములయ్యా మమ్మల్ని ప్రేమించి మా కొరకు విజ్ఞాపన చేయించినటువంటి మధ్యవర్తి, నీకు స్తోత్రములు. ఇంకొకసారి ఇంకొక 7 ఫలించినంత మట్టుకు నిలవనిమ్మని చెప్పి మా పక్షాన వ్యాజ్యమాడు మా ఉత్తరవాదివైనటువంటి యేసయ్యా, నీకు స్తోత్రములు. నా స్థానంలో బలహీన దేవుని గొర్రెపిల్ల, నా కొరకు ప్రాణం పెట్టిన నా మంచి కాపరి, నీకు స్తోత్రములు. ఆకాశ పక్షులను పోషింపువాడా, నీకు స్తోత్రములు. వాటికంటే శ్రేష్ఠునిగా ఇచ్చి నిత్యము నన్ను పోషించుచున్నటువంటి వాడా నా యెహోవా ఈరే, నీకు స్తోత్రములయ్యా. రోగిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించి నన్ను బాగు చేసినటువంటి యెహోవా రాఫా, నీకు స్తోత్రములు. నాకు శాంతి కరువైనప్పుడు నీ సమాధానం ఇచ్చినటువంటి యెహోవా షాలోమ్, నీకు స్తోత్రములు. నేను ఒంటరిగా ఉన్న వేళల్లో నీ తోడు నాతో ఉంచినటువంటి యెహోవా షమ్మా, నీకు స్తోత్రములయ్యా. ధైర్యము చెడిన వేళలో యెహోవా నిస్సివై నా ముందు నడిచినటువంటి వాడా, నీకు స్తోత్రమయ్యా. పాపము నన్ను ఆవరించి ఉండగా తండ్రి, నీ నీతిని నాకు జ్ఞాపకం చేసి నీ యందు నీతిమంతుడిగా తీర్చిదిద్దుతున్నటువంటి యెహోవా సిద్కియేను, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధత కలిగి జీవించాలని నేర్పించుచున్నటువంటి యెహోవా మిక్కాదేశికం, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రమయ్యా. నీతిగల న్యాయాధిపతివై నా పక్షాన న్యాయము తీర్చువాడా, నీకు స్తోత్రము. యెహోవా షపేత్, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం రాజా, నీకు స్తోత్రములు. షాలేము రాజా, నీకు స్తోత్రములు. షారోను పుష్పమా, నీకు స్తోత్రములు. 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నా కొరకు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా ఆకాశానికి నీ భూమికి మధ్యన వేలాడిన వాడా, నీకు స్తోత్రములు. కడవరి రక్తపు బొట్టు వరకు నా కొరకు కార్చిన వాడా, నీ రక్తధారలో నా పాపములన్నీ కడిగి వేసిన వాడా, నాకు విమోచన ఇచ్చినటువంటి నా విమోచకుడా, నీకు స్తోత్రములు. ఉచితంగా నాకు గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చినటువంటి నా రక్షకుడా, నీకు స్తోత్రములు. ఏమి ఇవ్వగలను తండ్రి, నీకేమి ఇవ్వగలను ప్రభువా? జిహ్వా ఫలము తప్పనిచ్చి నీకేమి ఇవ్వగలనయ్యా, నీకు స్తోత్రములు. అయ్యా, నీకు స్తోత్రములు. నా మంచి కాపరి, నీకు స్తోత్రములు రాజా, నీకు స్తోత్రం. యుగ యుగములు నీకు మాత్రం మహిమ కలుగును ప్రభువా, నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గధిపతివైన దేవా, నీకు స్తోత్రం రాజా, నీకు స్తోత్రం. ఐ ప్రైజ్ యు ఫాదర్, ఐ గివ్ యు ఆల్ గ్లోరీ లార్డ్ జీసస్. అదోనాయి, నీకు స్తోత్రములు. రబ్బోని, నీకు స్తోత్రములు. నా బోధకుడా, నీకు స్తోత్రములు. నా స్నేహితుడా, నీకు స్తోత్రములు. నా ప్రాణప్రియుడా, నీకు స్తోత్రములు. ఎస్, ఐ లవ్ యు డాడీ, ఐ లవ్ యు ఫాదర్. We give you all glory and extol your name, Father. Mighty, wonderful Counselor, the bright new morning star, the name above all names, Lord Jesus of Nazareth, the name that cleanses us from all sin and heals us from all sickness. సర్వ సమృద్ధి కలిగినటువంటి నామము యేసయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రమయ్యా. మౌనముగా కొన్ని క్షణాలు ప్రభువును మన హృదయంలో ఆరాధిస్తాం. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివే, అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివే.
విడుదలనిచ్చితివే రాజులవలే యాజకునివలే నీకై పిలచితివే రాజులవలే యాజకునివలే నీకై పిలచితివే ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే. అవును తండ్రి, ఆరాధనకు ఎవరైనా యోగ్యులుగా ఉన్నారు అంటే నా ప్రియుడవైన యేసు నీవు మాత్రమే కదా, నా ప్రియుడవైన తండ్రి నీవు మాత్రమే కదా, నా ప్రియుడవైనటువంటి పరిశుద్ధాత్ముడా నీవే కదా. త్రియేక దేవా, మా ఆరాధనకు మా స్తుతికి పాత్రుడవు యోగ్యుడవు నీవొక్కడివే గనుక నీవు చేసిన మేళ్లన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నీ ఔదార్యమును, నీ ఔన్నత్యమును, నీ ప్రేమను, నీ పవిత్రతను, నీ త్యాగమును, నైనా నీ తృప్తిపరిచే గుణమును జీవితకాలమంతా మమ్మల్ని కృపచేత నడిపించు. నీ గొప్ప శాశ్వతమైనటువంటి కృపను మేము జ్ఞాపకం చేసుకుంటూ మా రక్షణ పాత్రను చేతబట్టుకొని నీ రక్తం చేత కొనబడిన నీ స్వకీయ సంపాద్యముగా మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో సమస్త స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దేవనామ స్తోత్రం కలుగును గాక. మనల్ని ఉద్యోగముగా స్తుతి ఆరాధనలో నడిపించిన దైవజనులకు సంఘపక్షముగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మనం ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చినాము కనుక మరి వాక్యోపదేశము దైవ గ్రంథము నుండి, పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 20-21 వచనాలు మన మధ్యలో ఉన్న అశ్విని, క్షమించండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 20-21 మన మధ్యలో ఉన్న సిస్టర్ అశ్విని వచ్చి చదివి వినిపిస్తారు. మన శ్రద్ధగా ఆలకిద్దాం.
యెహెజ్కేలు 36:20-21. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలు కారణమైరి. కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్లచోట నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని. దేవుడి పరిశుద్ధ తన వెనుకలో కాపాడు. వాక్యం చదివి వినిపించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు సంఘపక్షంగా తెలియజేస్తున్నాను. అలాగనే వాక్యం చదివిన లేఖనం బట్టి ప్రార్థించుటకు సహోదరుడు కరుణాకర్ వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆ పరిశుద్ధ దేవుని మరి ఒక మారు మనం ప్రార్థించి అతి ముఖ్యమైన సమయంలోకి చేరుకుందాం. ప్రియ పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వేలాది కృతజ్ఞత వందనాలు నాయన. ఈ పరిశుద్ధ ఆదివారం నాడు మరి ఒక మారు మేము చిన్న సంఘముగా ఇక్కడ కూడుకొని నాయన ప్రభా మీ నామాన్ని ఘనపరచుటకు స్తుతుల చేత నాయన ప్రభా ఆరాధన చేత మిమ్మల్ని ఘనపరచుటకు మాకును మరి ఒక మారు మీరు మహా గొప్ప సమయమును దయచేసినందుకు మొదటిగా మీకు వేలాది కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం తండ్రి. ఇదిగో మరి ముఖ్యంగా నాయన ప్రభా మా జీవాహారమైన నాయన ప్రభా మీ పరిశుద్ధ వాక్యమును నాయన ప్రభా వినుటకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి వేలాది కృతజ్ఞత వందనాలు నాయన ప్రభా. ఇగో మాతోనూ మీరు సూటిగా మాట్లాడండి ప్రభా. మీ దాసుని నాయన ప్రభా మీ సిలువ చాటున మరుగుపరిచి నాయన ప్రభా ఆయనను మీ నోటి బోరగా వాడుకొనమని, వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాలను మాకును దయచేయమని నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామం అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన సహోదరుడు కరుణాకర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాను సంఘపక్షముగా. అలాగనే వాక్యోపదేశం కొరకు మరి బ్రదర్ సహోదరు అనిల్ కిరణ్ గారిని వేదిక మీద అలా ఆహ్వానిస్తున్నాను. మనం అందరము మన హృదయాలను సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాం. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక, ఆమేన్. ఉదయకాలమున మరి ప్రభు సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామంలో పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగునని మరలా మనతో కలిసి లైవ్లో సహవాసం చేసినటువంటి అనేక మంది దేవుని బిడ్డలకు కూడా నేను ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి మరి ఫ్యాన్స్ స్విచ్చెస్ అవన్నీ ఏమన్నా ఉంటే మైక్ ఆన్లో ఉన్నప్పుడు మీరు వాటిని ఆపరేట్ చేయకండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది మనకు. కాబట్టి దయచేసి కొద్దిసేపు మీరు సహనంతో ఉండవలసిందిగా కోరుతున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి సంఘంగా మరికుమారు ఆయన మాటలు వినటానికి ప్రభు ఈ దినాన మనకు ఆయుష్నిచ్చాడు. అనేక మంది ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయి ఉంటున్నారు. అయితే దేవుడు మనల్ని ఇంకనూ జ్ఞాపకం చేసుకుని ఆయన కృప చొప్పున ఆయన ప్రేమను బట్టి సజీవులుగా ఆయన పాదాల చెంత మనంతా కూడా సమకూడటానికి ప్రభు ఎంతో గొప్ప కృప చూపించాడు. ప్రేమను వర్లరా, నిన్నటి దినాన సంఘమంతా కలిసి రిట్రీట్కి వెళ్ళి ఉంటున్నాం. మీలో అనేకులు వచ్చారు, ఇంకా అనేకులు రాలేకపోయారు. రావాలని ఆశ కలిగినా కూడా చాలా కుటుంబాలు అనేక కారణాలు బట్టి రాలేకపోయారు. వచ్చిన వారంతా కూడా మరి ఎంతో ఉత్సాహంగా సంతోషంగా పాల్గొన్నారు. నేను అనుకున్నాను నిన్న రిట్రీట్కి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇది నాన్న దాదాపుగా సగం మంది రారేమో అనుకున్నాను. అయితే దేవుని స్తోత్రం ఛాలెంజ్గా తీసుకుని మరి సకాలానికే వచ్చేసారు. అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. రిట్రీట్స్ అనేవి సంఘానికి ఎంతో అవసరమని గతంలో కూడా చెప్పాను. ఎందుకంటే అవి ఐక్యతను, ప్రేమను సంఘంలో పెంపొందిస్తాయి. సంఘ కుటుంబాలు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి, కలిసి ఒక కుటుంబంగా ఆనందించడానికి ఆ వాతావరణం ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది. కనుక మరి నిన్నటి దినాన నూతన
ఉత్సాహంతో పాల్గొని వచ్చినటువంటి మనం ఇది నాన్న మరి కుమార్ దేవుని యొక్క జీవం గల మాటలు ధ్యానించుదాం. ప్రియులరా, నేను పదే పదే ఈ మాటలు మీకు గతంలో చెప్పాను, ఇది నన్ను కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు హిస్టారికల్ టైమ్స్, చారిత్రాత్మకమైనటువంటి సమయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం కాదు, వి ఆల్రెడీ ఎంటర్డ్. ప్రపంచంలో శరవేగంగా చాలా విషయాలు జరుగుతున్నాయి. దెర్ ఆర్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. మనలో చాలామందికి తెలీదు. రీసెంట్గా కూడా చెప్పాను, వార్తాపత్రికల్లో, టెలివిజన్ ఛానళ్లలో ఏదైతే మనం చూసి, ఏదైతే మనం నమ్మాలని ప్రభుత్వం తీర్మానించుకుందో అవి మాత్రమే మనకు చూపిస్తున్నారు, అవి మాత్రమే మనకు వినిపిస్తున్నారు. ఒక వార్తలో కేవలం వింటే సరిపోదని చెప్పి బ్రేకింగ్ న్యూస్, పైన హైలైట్స్, కింద స్క్రోలింగు, దాని కింద మళ్ళీ మినీ స్క్రోలింగ్, ఇలాగ ఎన్ని విధాల వీలైతే స్క్రీన్ అంతా నింపేసి ఒకే న్యూస్ ఐటమ్ని పలు రకాలుగా మనం నమ్మునంతగా, మన హృదయాల్లో ముద్రించుకుపోనంతగా పదే 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 రోజంతా కూడా నడుస్తూనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే మనల్ని సైకలాజికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి, మన హృదయాల్లో, మన మెదడులో, మన మనస్సులో వారు ఏదైతే ఉద్దేశించారో ఆ వార్తల్ని బలముగా ముద్రించి నాటాలని చెప్పేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇండియా ఈజ్ నాట్ ఐసోలేటెడ్ ఇన్ దిస్ కేస్. మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇది జరుగుతోంది. దీని వెనకాల ఒక మహాపెద్ద కుట్ర ఉన్నది. అదేంటంటే న్యూ వరల్డ్ ఆర్డర్, నూతన ప్రపంచ విధానమును ఏర్పాటు చేసి ప్రపంచమంతటినీ కూడా, దేశాలన్నింటినీ కూడా ఒక పద్ధతిలోనికి తీసుకొచ్చి అన్ని దేశాలు కూడా ఒకే సిస్టమ్ ఫాలో అవుతూ, ఒకే రకమైనటువంటి చట్టాలను మరి పాటిస్తూ, వీలైతే తొందరలోనే ఒకే కరెన్సీని కూడా తీసుకొస్తారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒక దేశముగా మార్చుటకు. దీని వెనకాల కొంతమంది నాయకులు మెయిన్ బ్రెయిన్గా ఉండి నడిపిస్తూ ఉన్నారు. దానికి ఫైనాన్స్ చేసేటువంటి మహా గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నారు, పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాని వెనకాల ఉంటున్నారు. ఇల్యూమినాటీ అనేటువంటి ఒక గ్రూప్ ఉన్నది, వాళ్ళు దీని వెనకాల ఉండి ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉంటున్నారు. అయితే దీనికి ముఖ్యమైనటువంటి కారకుడు ఎవడు దీని వెనకాల ఉన్నటువంటి అసలైన సూత్రధారి అని చూస్తే వాడి పేరు లూసిఫర్, సాతాన్. అపవాది తన యొక్క ప్రాబల్యాన్ని ప్రపంచం మీద చాటి చెప్పుకోవటానికి, ప్రపంచమంతటిని కూడా తన గుప్పిట్లో పెట్టుకోవటానికి వాడు శరవేగంగా పావులు గదుపుతూ ఉంటున్నాడు. క్రీస్తు రాజ్యము దాదాపుగా ప్రపంచమంతా కూడా ప్రాకిపోయింది. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా సువార్త దాదాపుగా వెళ్ళిపోయింది. కొన్ని చిన్న చిన్న దీవులు, ద్వీపాలు అక్కడక్కడ తప్పనిచ్చి దాదాపుగా అన్ని ప్రాంతాలకు, కొన్ని ఇంటీరియర్, రిమోట్, ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ అంటే లోపల ఎక్కడో ఉన్నటువంటి అడవి జాతులు కొన్ని ఉన్నాయి, తెగలు ఉన్నాయి వాళ్లకు, అలాగే ద్వీపాల్లో ఉండేటువంటి వారికి కొంతమందికి తప్పనిచ్చి దాదాపుగా యాక్సెస్ ఉండేటువంటి దేశాలన్నిటికీ కూడా సువార్త వెళ్ళిపోయింది. కమ్యూనిస్ట్ దేశాలు కానివ్వండి, ముస్లిం దేశాలు కానివ్వండి, మరే దేశాలు కానివ్వండి, అన్నిటికీ కూడా సువార్త వెళ్ళింది. యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే మానవాళిని రక్షించడానికి మానవతారిగా వచ్చినవాడు, ఆయన రక్తము ద్వారానే పాప విమోచన, ఆయన ద్వారానే నిత్య జీవం అనేది ప్రపంచ దేశాలకి సువార్త వెళ్ళిపోయింది. కొందరే మిగిలి ఉన్నారు. యేసు ప్రభు అన్నాడు, అంతం అప్పుడే రాదు, సువార్త అందరికీ ప్రకటించబడిన తర్వాత ఇవన్నీను జరుగునన్నాడు. కనుక సువార్త దాదాపుగా ప్రకటించబడడం పూర్తయిపోయింది. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడికి కూడా ప్రాణాలు తెగించి కొంతమంది వెళుతున్నారు. మనమైతే సరంబి వేసిన ఇళ్లలో కంఫర్టబుల్గా ఉంటూ రోజుకో చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక పులావ్ లాగిస్తూ ఒక థమ్స్అప్ బాటిల్ తాగేసి హ్యాపీగా ఉంటూ ఉన్నాం, ఏమీ జరగట్లేదని. అయితే నేను చచ్చినా పర్వాలేదు, చచ్చే లోపల సువార్త తీసుకెళ్ళి విననటువంటి వారికి చెప్పాలని ప్రాణాలకు తెగించి కొంతమంది వెళుతున్నారు. గత సంవత్సరం కూడా ఒక వ్యక్తి అలాగే ఆస్ట్రేలియన్ మరి బోటులో వెళ్ళి ఒక ద్వీపంలో సువార్త చెప్పడానికి వెళ్ళి అక్కడ ద్వీపంలో ఉండేటువంటి అనాగరికులు ఎవరిని కూడా దగ్గర రానివ్వరు, వాళ్ళు వేసిన బాణాలకి బోటులోనే, నౌకలోనే చచ్చిపోయాడు. మనకు తెలుసు. నేను చచ్చినా పర్వాలేదని తెగించి మరి వెళుతున్నారు. కాబట్టి అతి త్వరలో ఈ యొక్క అందుబాటులో లేని ప్రాంతాలు కూడా సువార్త వెళ్ళిపోతుంది. సో వీ కెన్ బి ష్యూర్ దట్ ఆల్ ది ఎండ్ టైమ్ ఈవెంట్స్ విల్ స్టార్ట్ అన్ఫోల్డింగ్. ప్రపంచపు చివరి దశలో జరగాల్సిన కార్యాలన్నీ కూడా జరుగుతాయనే విషయం నిశ్చయము. నా మాట మీరు రాసుకోండి. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. భ్రమలో బ్రతకండి, కల్పనా కథల్లో బ్రతకండి. అయితే దౌర్భాగ్యం ఏంటంటే
ఇవంతా ఒకవైపు జరుగుతుండగా అపవాది అయిన సాతాను మరోవైపు ఏం చేస్తున్నాడంటే, కొంతమంది బలమైన విశ్వాసులు ఉన్నారు, వాళ్లకు సత్యవాక్యాన్ని బోధించేటువంటి మంచి సేవకులు ఉన్నారు, కాబట్టి వాళ్ళని ఈజీగా కదిలించడం కుదరదు. కాబట్టి బోధనలో రకరకాల కొత్త వరవళ్ళు సృష్టిస్తూ అబద్ధ బోధకుల్ని లేపుతూ, ఇది చేస్తే పర్వాలేదు, మిగతావన్నీ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇవి కూడా చేయొచ్చు, అవి చేయకూడదని ఎక్కడా రాయబడలేదు కదా కాబట్టి చేసుకోవచ్చు, ఇలాగా రకరకాలుగా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల్ని వక్రీకరిస్తూ ఏర్పరచబడినటువంటి క్రీస్తు సంఘాన్ని భ్రష్టుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు సువార్త ప్రకటించబడుతోంది రక్షణ గురించి జ్ఞానం లేని వారికి, మరోవైపు రక్షించబడినటువంటి వారిని పాడు చేసి మరలా లోకంలోనికి తీసుకువెళ్ళిపోవాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా క్రీస్తు యొక్క రాజ్యాన్ని లోపల నుంచే పాడు చేద్దామని చెప్పేటువంటి ప్రయత్నం. కడివెడు పాలల్లో ఒక్క చుక్క మజ్జిగ వేస్తే పాలంతా కూడా ఏ విధంగా పాడైపోతుందో, అలాగా క్రీస్తు విశాలమైనటువంటి సంఘంలో ఒక విషపు చుక్క వేస్తే, అబద్ధ బోధ అనేటువంటి విషపు చుక్క, దాని ద్వారా సంఘం అంతా అదంతటదే పాడైపోతుంది అనేటువంటి వాడి పన్నాగం. అందువల్లనే ఈ రోజుల్లో ఎక్కువగా సోషల్ మీడియాలో మీరు కొన్ని వార్తలు చూస్తూ ఉంటున్నారు. ఫలాని బోధకుడు, మీరు బొట్టు పెట్టుకోవచ్చు పర్వాలేదు, కాకపోతే బొట్టుకు బదులుగా శిలువ ఆకారంలో బొట్టు పెట్టుకొని వెళ్ళొచ్చు, బొట్టు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం, ఇంకా అన్ని సంఘాలకి నేనే బొట్లు పంపిస్తాను అని ఎద్దేవాళ్ళు చేశాడు. మన సంఘం దరిదాపులు అటువంటి వాడెవడు రాడు, వస్తే వాడికి నేను పెద్ద బొట్టు పెడతాను, పెట్టాల్సిన బొట్టు పెడతాను. ప్రియులారా, తప్పుడు బోధలు, తప్పుడు విధానాలు, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది కనుక గతంలో నేను చెప్పిన, చాలా కాలం క్రింద చెప్పిన కొన్ని మాటలను ఈ దినాన మీకు జ్ఞాపకం చేయాలని పదే పదే ప్రేరేపించబడ్డాను. ప్రభు ఎందుకో ఆ మాటలే నాకు ఎక్కువగా జ్ఞాపకం చేశాడు కనుక మీకు ఈ మాటలు వినిపించాలని ఆశపడుతుంటున్నాను. ఎహెచ్కేలు గ్రంథంలో ఇందాక చదవగా విన్నాము. మరలా ఇది ఆ వాక్యాలతో ప్రారంభించి మిగతా అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఎహెచ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 20-21 వచనాలు, వర్సెస్ 20 and 21 ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 36. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభు అయిన యెహోవా బాధతో రాయించిన మాటలు, ఆయన మనసులో నొచ్చుకొని రాయించాడు. ఎందుకంటే 16వ వచనం నుంచి మనం చూసినప్పుడు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఎవరికి? ఎహెచ్కేలు అనేటువంటి ప్రవక్తకు ప్రత్యక్షమై, నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైనను, విగ్రహములను పెట్టుకుని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైనను నేను నా క్రోధమును వారి మీద కృమ్మరించి, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్య జనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయిరి అనేటువంటి ముందు అక్కడ బేస్ చూస్తాం. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని దేవుడు ప్రత్యేకపరచుకొని ఏర్పాటు చేసుకున్నాడు. నాయనల్లారా, మీ కొరకు ఒక వాగ్దాన దేశాన్ని నేను సిద్ధపరిచాను, మీరు ఆ దేశానికి వెళ్ళి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలో సమృద్ధి అయినటువంటి జీవాన్ని కలిగి మీరు బ్రతకండి, జీవించండి, అన్నిను మీరు అనుభవించవచ్చు, నేను సమస్తాన్ని మీ కొరకు సిద్ధపరిచాను. అయితే ఇక్కడి నుంచి అక్కడ దాకా ఫ్రమ్ A to B ప్రయాణం చేసేటప్పుడు మార్గంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు కలుగుతాయి, అయినా నేను మీతో ఉంటాను. ఐ నెవర్ లీవ్ యూ, ఐ నెవర్ ఫర్సెక్ యూ, మీకు తోడుగా ఉంటాను. అన్ని విషయాల్లో కూడా ఎక్కడ మీరు ఉన్నా కూడా అక్కడ అన్ని కూడా మీకు సమృద్ధిగా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి తీసుకువెళ్ళాడు. పగటి వేళ మేఘస్తంభమై, రాత్రి వేళ అగ్నిస్తంభమై వారితో కూడా నడుచుతూ వెళ్ళాడు. అయితే వీరు వెళ్ళిన చోట్లంతా కూడా దౌర్భాగ్యమైన పనులు చేశారు. నరహత్యలు, విగ్రహారాధనలు, అన్య స్త్రీలను వివాహాలు చేసుకోవడాలు, వ్యభిచారాలు, పనికిమాలిన పనులని చేసేటప్పటికి ఏం చేశాడు దేవుడు? అక్కడ ఇలాగే చేస్తున్నారు దారి పొడుగునా ఆయన మీద సణిగారు, గొణిగారు, అలాగా అక్రమమైనటువంటి కార్యాలు ఎన్నో కూడా చేశారు. చేసిన తర్వాత కడకు ఎక్కడ పోయారు? వాగ్దాన దేశం అయినటువంటి కానానుకు చేరుకున్నారు. అక్కడైనా కుదురుగా ఉన్నారా? అక్కడ కుదురుగా లేదు. దేవుని విసర్జించి
దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ స్వాస్థ్యముగా ఏర్పరచబడిన జనులు అపవిత్రమైన కార్యాల పట్ల ఆసక్తి చూపగా ఆయన ఏం చేశాడు? కల్దీయులకును అష్షూరీయులకును యూదయ ఇశ్రాయేలు వారిని అప్పజెప్పేశాడు. వాళ్ళు బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎక్కడెక్కడికైతే చెదిరిపోయారు. అష్షూరీయులు ఏం చేశారు తెలుసా? కల్దీయులు అయితే బబులోనికి పట్టుకుని వెళ్ళిపోయారు, నెబుకద్నెజర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి చెరలో పెట్టేశారు యూదా వారందరినీ కూడా. అయితే అష్షూరీయులు వచ్చి ఇశ్రాయేల్ వారందరినీ కూడా చెదరగొట్టగా వాళ్ళందరినీ వివిధ దేశాలకు పంపించేశారు. వీళ్ళంతా ఒకరి దగ్గర ఉంటే సమిష్టిగా ఉంటే బలం ఎక్కువ అవుతుంది కాబట్టి వీళ్ళని విభజించాలి. నా మాటలు జాగ్రత్తగా గమనించండి. వీళ్ళని విభజించి ముక్కలు ముక్కలుగా చేసి వివిధ దేశాలకి చెదరగొట్టేద్దామని చెల్లా చెదురు చేశారు. అయితే వాళ్ళ పన్నాగం బాగా పనిచేసింది. చెల్లా చెదురైనటువంటి వారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారో అక్కడ వాళ్ళతో సహవాసాలు చేసి, ఇప్పుడు కొంతమంది అమెరికా వెళ్ళారనుకోండి, కొంతమంది సౌదీ అరేబియా వెళ్ళారు, కొంతమంది ఇటు భూటాన్ వెళ్ళారు, మరి కొంతమంది అటు ఫిలిప్పీన్స్కి వెళ్ళారు. అలాగా ఏ ఏ దేశాలకు వెళ్ళారో అక్కడ సంప్రదాయాలు, అక్కడి అలవాట్లు, అక్కడి కట్టుబాట్లు అలవాటు చేసుకొని వాళ్ళతో మమేకం అయిపోయారు. వాళ్ళకంటే ఎక్కువగా ఓవర్ యాక్షన్లు చేయడం ప్రారంభించారు. అక్కడొచ్చిన సమస్య అంతా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళని చూసి అనుకున్నారట, ముక్కు మీద వేలేసుకొని, అవురా వీళ్ళు యెహోవా దేవుని ప్రజలు కదా, ఆ దేశం నుంచి దేవుడు వీళ్ళని తీసుకొచ్చాడు కదా, వీళ్ళకేం మాయరోగం పుట్టింది? మనమంటే సరేది, మనం స్థానికులం, మనకి ఆచారాలు కట్టుబాట్లు ఇవన్నీ ఉన్నవే, అయితే వీళ్ళకేం పోయేగాలం వచ్చింది? వీళ్ళు మన దగ్గరకు వచ్చి మన అలవాట్లు నేర్చుకొని మనకంటే ఎక్కువగా చేస్తున్నారేంటి అని చెప్పి ఆశ్చర్యపోయారట. దీనికి మొదటి మూలం ఎక్కడుందో తెలుసా? ఫస్ట్ ప్రైమరీ కాజెస్, దే వేర్ స్కాటర్డ్, చెదరిపోయిన వారు. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఐక్యతలోనే బలము. కొందరు ఐక్యతగా అందరితో ఉండడానికి ఇష్టపడరు, అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడరు. నిన్న కూడా రిట్రీట్లో చెప్పాను కదా, కీర్తనలు 133లో, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎందుకు ఐక్యతగా అందరితో కలవరంటే, మొదట స్వనీతి. నేను స్వనీతి పర్రాలను, స్వనీతి పరుడిని, కాబట్టి అందరితో నేను కలవడానికి ఇష్టపడను. నా వాళ్ళతోనే కలుస్తాను. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఏ పక్షులు ఆ రంగు పక్షులతోనే సహవాసం చేస్తాయి. కాకులు కాకులతోనే, కాకులన్నీ కలిసి కాట్లోకే పోతాయి లాస్ట్కి. అలా కాదు, పక్షులకు అలాంటిది ఉండొచ్చు కానీ మనుషులకు అలా ఉండటానికి లేదు. మనుషులందరూ దేవుని దృష్టికి ఒక్కటే. అందరితో మనం కలిసి ఉండాలి. అందరితో కలిసి నేర్చుకోవాల్సిన మంచిని నేర్చుకోవాలి. వాళ్ళని బట్టి చేయకూడనటువంటి చెడు కార్యాలు కూడా చేయకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వాళ్ళని బలపరిచేటువంటి స్థాయిలో మనం ఉంటే, నేను చూసాం కదా, సియోను పర్వతం మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. అంటే హెర్మోను మంచు ఏ విధంగా ఉంటుందో, పైనుంచి కిందకు ఉన్నటువంటి సియోను పర్వతం దిగి వస్తుందో, మన పరిశుద్ధతను బట్టి ఒకవేళ బలహీనలుగా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా బలపరచబడులాగున మన ప్రవర్తన ఉండాలి. అది ఐక్యతలో కలుగుతుంది. అయితే చాలామంది ఐక్యతకు ఇష్టపడరు, కలిసి ఉండటానికి ఇష్టపడరు. బయట మాత్రమే ప్రైజ్ ద లార్డ్, దాని తర్వాత చేజ్ ద లార్డ్. పిల్లరా, వీళ్ళందరూ చెదిరిపోయి చెల్లా చెదిరైపోయారు. ఐక్యత లేదు, అందుకే ఈజీగా భ్రష్టత్వంలో పడిపోయారు. ఐక్యంగా ఉన్నప్పుడు ఆత్మీయంగా బలపడతాం. ఐక్యంగా ఉన్నప్పుడు అనేకమైన విషయాలు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటాం. ఐక్యంగా కలిసి ఉన్నప్పుడు స్వనీతిని పక్కన పెట్టి, నేనే నీతిమంతుడిని, నేనే పెద్ద పవిత్రుడిని అనుకుని పక్కన పెడితే, ఇతరుల దగ్గర నుంచి అనేకమైన విషయాల్ని నేర్చుకుని ప్రభువులో మనం బలపడి ఆత్మీయంగా ముందుకు సాగగలుగుతాం. కనుకనే కలిసి ఉండాలి. కలిసి ఉంటే చూసారు ఎంత బాగా చెప్పారు? కలిసి ఉంటే కలదు సుఖం. అయితే కొంతమంది సుఖానికి ఇష్టపడరు. వాళ్ళ సుఖం అంటే వాళ్ళకి నిర్వచనం వేరు. కొంతమంది ట్రాజడీ కింగ్స్, ట్రాజడీ క్వీన్స్ ఉంటారు. వాళ్ళ చుట్టూ గిరి గీసుకొని అందులోనే బతుకుతారు, దాని నుంచి బయటికి రాదు. నూతిలో కప్ప ఎట్లాగా ఉంటుందో అట్లా ఉండటానికి ఇష్టపడతారు. బయట ప్రపంచాన్ని అంటే ఆ ప్రపంచం కాదు, క్రీస్తు రాజ్యంలో నీవు కూడా ఉండాలి. క్రీస్తు రాజ్యంలో కలిసి సాగాలి. మనల్నందరినీ ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని వివిధ రాజ్యాలుగా ఏర్పాటు చేసుకోలేదు. అక్కడ ఒక రాజ్యం, ఇక్కడ చిన్న రాజ్యం, అక్కడ బుల్లి రాజ్యం, అక్కడ పెద్ద రాజ్యం, ఇలా కాదు. ఓకే, ఇక్కడ ఉన్న రాజ్యం పేరు కలిగిన వాళ్ళు ఉన్నారమ్మా, మీ గురించి కాదు. కాబట్టి రాజ్యము, క్రీస్తు రాజ్యం అంటే అది ఒకటే రాజ్యము. వీ హ్యావ్ టు బీ వన్.
అది లేదు కాబట్టి చెల్లా చెదురైపోయారు కాబట్టి ఒకరితో ఒకరు చెప్పుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఏ దేశానికి ఏమో వెళ్ళిపోయిందో అక్కడ భ్రష్టత్వంలో పడిపోయారు. ఇది నా భారతదేశంలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరా, మనం ఈ దేశస్తులం, ఇక్కడే పుట్టి పెరిగాం, మన పూర్వీకులు ఇక్కడే వారే. మనం బ్రిటిష్ వాళ్ళకు పుట్టలేదు కొందరు అనుకుంటున్నట్టుగా, లేక ఇంకెవరికో పుట్టలేదు, భారతదేశ పౌరులకు పుట్టాం. మన పౌరసత్వం తరతరముల నుంచి ఇక్కడే ఉంటున్నది కాబట్టి ఈ దేశ నివాసులమే. అయితే మన నిజమైన అసలైన పౌరసత్వం ఎక్కడుంది? పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు, నిజముగా పురమిదిగాదెప్పుడు, అది మన పౌరసత్వం. కాబట్టి ఇక్కడ ఉన్న అక్కడి పౌరుషుల వలె మనం జీవించాలి, అక్కడి పౌరుల వలె మనం బ్రతకాలి. అంటే దాని అర్థం ఏంటంటే పరలోక సంబంధమైనటువంటి ఆచారాలు కట్టుబాట్లు క్రీస్తు రాజ్య సంబంధులకు ఏదైతే దేవుడు చూపించాడో అవి మాత్రమే పాటించాలి, కానీ లేనివి తీసుకొచ్చి రుద్దకూడదు. ఈ దినాన ఆ విషయం గురించి కొన్ని స్పష్టంగా చెప్తుంటున్నాను. నేను రక్షణలోకి రాకముందు దినాల్లో చాలా భక్తిగా ఉండేవాడిని. ఎటువంటి భక్తి? అందరూ దేవుళ్ళు ఒకటే, నా దేవుడు కూడా వాళ్ళలో ఒక దేవుడే, అది భక్తి. కాబట్టి నా దేవుడికి ప్రార్థన చేసేవాడిని, నా స్నేహితులతో పాటు వాళ్ళ తీర్థయాత్రలు అందరూ వెళ్తున్నారు, రండి నువ్వు కూడా రారా అంటే వాళ్ళతో పాటు అన్ని తీర్థయాత్రలకి వాళ్ళతో కూడా వెళ్ళేటువంటి వాడిని. సింహాచలం, విశాఖపట్నం, భద్రాచలం, ఆచలం, ఈచలం అన్నీ వెళ్ళి అన్నీ తిరిగి వచ్చేవాడిని, అన్ని ప్రసాదాలు తినేవాడిని. ఏముంది తప్పు అనుకునేవాడిని. అంతటితో ఆగకుండా ఇక్కడ దగ్గరలో మన్నేగూడ దగ్గర తుర్క ఎంజాల్ అనేటువంటి స్థలంలో బాలయేసు మందిరం అని ఉంది, క్యాథోలికులది. 40 రోజుల ఉపవాసము సంవత్సరానికి 3-4 సార్లు ఉండేవాడిని ఆ దినాల్లో. మా వివాహ విషయంలో కూడా చాలా ఉపవాసంతోనే మేము ఉండి ప్రభు సన్నిధిలో గడిపాం. అప్పుడంతా ఉపవాసాలు ఉన్న రోజులంతా కూడా ప్రతి శుక్రవారం నాడు స్కూటర్ వేసుకొని తుర్క ఎంజాల్కి వెళ్ళి ఆ బాలయేసు మందిరంలో ఉదయించి సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంకాలం 5 గంటలకు ఇక్కడి నుంచి పొట్లం పట్టుకెళ్ళి అక్కడ తినేసి అక్కడే ఫాస్ట్ బ్రేక్ చేసి వచ్చాను. అంత నిష్ఠాగరిష్టమైనటువంటి పాపిష్టి వెధవని. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మేరీమాత విగ్రహానికి నమస్కారం చేసేవాడిని, యేసు ప్రభు విగ్రహానికి నమస్కారం చేసేవాడిని, కొవ్వొత్తులు వెలిగించేటువంటి వాడిని, పనికిమాలిన పనులన్నీ చేసేవాడిని. అది నా భక్తి. ఒకప్పుడు వెలిగించబడని బ్రతుకులో ఉన్నప్పుడు, జ్ఞానము లేనివాడిగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ప్రభు నా మనోనేత్రాలు వెలిగించాడో, ఎప్పుడైతే నాకు ఆత్మీయ జ్ఞానం ఇచ్చాడో, నిజమైనటువంటి క్రీస్తు మార్గం ఏదో చూపించాడో అప్పుడు నా తప్పులు తెలుసుకున్నాను. ఈనాడు చాలామంది వెలంకనికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉండి పక్కన ఉండేటువంటి మందిరానికి వెళ్ళటానికి నెప్పి కానీ వెలంకనికి వెళ్ళొస్తారు, తురక ఎంజాలకు వెళ్తారు సెలవు వచ్చిందంటే. అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ విగ్రహాలు ఉంటే అక్కడికి వెళ్ళేసి వస్తుంటారు. విగ్రహ క్రైస్తవులు. అటువంటి క్రైస్తవుల్ని ఈజీగా బురిడి కొట్టిస్తున్నారు ఈనాడు అబద్ధ బోధకులు, క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళు దాని వెనకాల ఉన్నటువంటి స్వార్థం ఏంటో మనకు తెలియదు. ఖచ్చితంగా స్వార్థంతోనే ఇలాంటి దుర్బోధలు చేస్తున్నారు. కనుక ఎహెచ్కేలులో రాయబడిన మాటలు ఏంటంటే, తాము వెళ్ళిన చోటెల్లా ప్రభు యొక్క పరిశుద్ధ నామము దూషణ పాలగుటకు కారణమయ్యారు. కనుక ప్రభు ఏం చేశాడట, తన పవిత్రమైన పేరు పాడైనప్పుడు చింతపడ్డాడు, బాధపడ్డాడు. మన పిల్లలు మన మాట వినకుండా కొన్నిసార్లు మన పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని మంచి వాల్యూస్తో పెంచుతాం. యూ షుడ్ నాట్ డూ దిస్, యూ షుడ్ డూ దాట్, ఈ విధంగా మీరు బతకాలి, ఇది తప్పు, ఇది పాపం, ఇది మంచి, ఇది చెడు అని నేర్పుతూ పెంచుతాం. అవన్నీ నేర్చుకొని పెరిగిన తర్వాత కూడా తప్పు చేసి పాపం చేసి బలహీనతలో పడిపోయినప్పుడు అప్పుడు మనం ఏమంటాం, నా కడుపున చెడబుట్టావు, నా పేరు పాడు చేశావు, చెడగొట్టావు కదా. ప్రతి తల్లిదండ్రికి అదే ఉంటుంది. భౌతికంగా కన్న బిడ్డల విషయంలోనే మనకంత బాధ ఉన్నప్పుడు మనల్ని ఆత్మీయంగా కని మన కొరకు మేకులతో కొట్టబడి ఆకాశానికి భూమికి మధ్యన వెళ్ళాలనేటువంటి యేసయ్యకు ఎంత బాధ ఉండాలి మన విషయమై. ఆయన నామాన్ని మనం అపవిత్ర పాలు చేస్తే. ఈనాడు మనలో లేరా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది సంప్రదాయాల ముసుగులో క్రైస్తవ్యం అని చెప్పి తోసేసేటటువంటి వారు సంక్రాంతి రాగానే బయట రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టేటువంటి క్రైస్తవులు ఉన్నారు. తెలుసా మీకు? నేను ఒకడు పెట్టాడు పోస్టు, క్రైస్తవులు సంక్రాంతి చేసుకుంటే తప్పేంటి అని. ఒకడు కింద కామెంట్ పెట్టాడు, నన్ను ప్రైవేట్గా వచ్చి కలువురా చెప్తానని చెప్పి. అలాగా మళ్ళీ ఇక్కడ క్రిస్టియన్ గ్రూప్స్లో వాడు క్రైస్తవుడే మళ్ళీ
ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా మనం ఉండేటువంటి వారుగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు, చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ కొన్ని రకాల వ్యక్తులు అగ్నిగుండములో పడవేయబడతారని చెప్పి చూస్తాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అగ్ని గంధకములతో మండు గుండములో పాల్గొనేటువంటి 8 రకాల వ్యక్తులలో విగ్రహారాధకులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. అడల్టరస్ హూ సిన్ విత్ దేర్ బాడీస్. బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేహం అనేది పవిత్రమైనటువంటి దేవుని యొక్క ఆలయము. గాడ్ డజంట్ రిసైడ్ ఇన్ దిస్ చర్చ్. ఆయన ఒక మందిరంలో ఉండడు, చేతులతో కట్టబడినటువంటి టెంపుల్స్లో, చర్చెస్లో ఉండడు. ఆయన ఉండేది ఎక్కడంటే పవిత్రమైనటువంటి దేవాలయంగా ఆయన భావించి మన దేహములో నివాసం ఉంటాడు. కనుక మన దేహంతో చేసేటువంటి పాపము వ్యభిచారం కనుక అది దేవునికి డైరెక్ట్గా విరోధంగా చేసే పాపం కనుక అటువంటి వారు అగ్ని గంధకములతో మండుచున్నటువంటి గుండంలో పడవేయబడతారు. వారిలో ఆ జాబితాలో ఉన్నటువంటి మరొక రకం వ్యక్తులు ఎవరంటే విగ్రహారాధకులు. అంటే నువ్వు విగ్రహానికే మొక్కక్కర్లా. విగ్రహారాధకులు అంటే ఎవరంటే విగ్రహ సంబంధమైన ఆచారాలు, కట్టుబాట్లు, అలవాట్లు, సిద్ధాంతాలు ఇవేవి పాటించినా కూడా యు ఆర్ అన్ ఐడోలేటర్. రిమెంబర్ దీస్ వర్డ్స్. నీవు విగ్రహారాధకురాలివే, విగ్రహారాధకుడివే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి? ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, హారతిలు తీయటం. కొంతమంది ఇళ్లలో యేసు ప్రభు పటాలు పెట్టుకొని దానికి ఫోటోలకి పూలదండలు పెడుతుంటారు. ప్రతి శుక్రవారం ఫోటోలు వేస్తుంటారు. చచ్చిపోయిన వాళ్ళ అమ్మ నాన్నలు, అత్తమామల ఫోటోలు కూడా పెట్టుకొని దానికి కూడా పూలదండలు వేస్తుంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. యేసు క్రీస్తు యొక్క పటాన్ని చూసి ప్రతిరేలి ప్రభు అక్కడే పటంలోనే ఉన్నట్టుగా ప్రభువా అని ఆయన ముందు ఎంతో భక్తితో నిలబడి కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. ప్రభు ఎంత బాధపడతాడు కదా, చేతులతో చేసుకున్నటువంటి ఏ రూపాన్నైనా, చెక్కినటువంటి ఏ విగ్రహాన్నైనా, ఏ పటాన్నైనా నీవు చూసి ప్రభువా అని ఆయన వైపు చూస్తూ మాట్లాడినట్టుగా దాన్ని చూసి మాట్లాడినప్పుడు, నేను అక్కడ లేనురా వెర్రివాడా, నేను సర్వవ్యాప్తుడిని, అన్ని చోట్ల ఉన్నాను, నన్ను దీనికి పరిమితం చేసేవరా మూర్ఖుడా అని చెప్పి ఎంత బాధపడతాడైనా. అలాగా పరిమితం చేసేసాం, విగ్రహారాధకులైపోయాం. కొంతమంది మెడలో క్రాస్ పెట్టుకుంటారు, మాటికి తీసుకొని అని ముద్దులు పెట్టుకొని బ్రహ్మానందంలాగా లోపల వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఆ క్రాసును ప్రతిదానికి చిన్న ఎక్కడ యాక్సిడెంట్ జరిగి చూస్తే అమ్మో వాడి మీద బండబడ, అది బతుకు. విగ్రహారాధన కాదా అది? బల్ల కోసం వచ్చినప్పుడు కొంతమంది దీన్ని మొక్కుతారు, స్టేజ్ను మొక్కి. నాకు తెలిసిన చాలామంది కళాకారులు ఉన్నారు, కళామ తల్లి అని చెప్పి కళని అంటారు కాబట్టి సింగర్లు కొంతమంది స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు స్టేజ్ని ఇలా మొక్కుకొని ఎక్కుతారు. స్టేజ్ ఏదో పెద్ద దేవుడు దేవత, మళ్ళీ దాని మీద కాలు పెట్టి చిందులాడతారు. అలాగా కొంతమంది క్రైస్తవులు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు, మన దగ్గర కాదులేండి బయట చూశాను, బల్ల దగ్గర వంగగానే బల్లను మొక్కుకుంటారు. విగ్రహారాధన కాదా? నీ పవిత్రత, నీ పరిశుద్ధత నీ జీవితంలో మనస్సులో ప్రారంభమై ఈ లోకంలో ఏ రూపంలో ఉన్న దేన్నైనా నీవు మొక్కి దానిలో దేవుణ్ణి చూసి ఆ ఆచారాలు పాటించినట్లయితే అది విగ్రహారాధనే. ప్రభు అంటున్నాడు, అన్యులతో సహవాసం చేయటం తప్పని చెప్పట్లా. సహవాసం చేయాలి, సమాజంలో ఉంటున్నాం, అందరు మనకు కావాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. దట్ ఈస్ హౌ యు స్ప్రెడ్ లవ్, దట్ ఈస్ హౌ యు షో లవ్. క్రైస్తవ ప్రేమ చూపించడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి అటువంటి వాళ్ళతో ఉండి క్రీస్తు ప్రేమను చూపించాలి. మనం వాళ్ళకంటే ఏ విధంగా వేరో మన బ్రతుకుల ద్వారా, మన క్రియల ద్వారా, మాటల ద్వారా వాళ్ళకి చూపించాలి. అయితే మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళతో వెళ్ళిపోయి వాళ్ళని బాగు చేయాల్సింది పోయి వాళ్ళతో పాటు మనం పాడైపోతున్నాం, వాళ్ళ ఆచారాలకు అలవాట్లకు లోనైపోతూ ఉంటున్నాం. కొంతమంది మళ్ళీ ప్రేమతో ఆహ్వానించినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం, విగ్రహారాలు పెట్టిన తీసుకొచ్చి మనకు పెడతారు ప్రసాదం. వాళ్ళు ఏమైనా బాధపడతారేమో, మన వీధి వాళ్ళే కదా, మన స్నేహితులే కదా, మన కొలీగ్సే కదా అని చెప్పి మొహమాటాన్ని పోయి మనం కూడా తీసుకొని వాళ్ళ ముందు ఊరికేలా అనుకొని నోట్లో వేసుకుంటాం. విగ్రహాలకు పెట్టింది తినరాదు. కీర్తనలో 115లో
1-8 మనం చూసినప్పుడు సామ్స్ 115:1-8 మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికయుంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకునుడి, ఆయనే వారికి సహాయమును కేడము. ఎందుకంటే కొయ్య విగ్రహాలు, రాతి విగ్రహాలు, లేకపోతే ఖనిజాలతో చేయబడిన విగ్రహాలు కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, కాళ్ళు చేతులుండి వాటితో ఏ పని చేయలేవు. వాటిని మోసుకెళ్ళేటువంటి వారు కూడా వాటి వంటి వారే అని అక్కడ రాస్తున్నాడు. విగ్రహాలు మోయేవారు మాత్రమే కాదు, కానీ విగ్రహ సంబంధమైన కార్యాలు చేయవారు కూడా విగ్రహాలే. ఇది నాన్న చాలా సంఘాల్లో సగానికి పైగా విగ్రహాలు కూర్చున్నారు, విశ్వాసులు కాదు. నీవు విశ్వాసివా విగ్రహానివా? ప్రభు ఇది నాన్న అడుగుతున్నాడు. విశ్వాసివైతే విశ్వాస సంబంధమైన క్రియలు చేయండి. బైబిల్లో ఏదైతే పాటించమని చెప్పారో అది పాటించమని బోధించాలి ఒక బోధకుడు. పలాంది తప్పు, పలాంది చేయకూడదని ఖండించాలి, సరిదిద్దాలి, బాగు చేయాలి, బ్రతుకుల్ని వెలుగు మార్గంలో నడిపించగలగాలి. అంతేగాని ఇది లేదు కదా, ఇక్కడ రాయబడలేదు కదా కాబట్టి పర్వాలేదు. యేసు ప్రభు కాలంలో అక్కడ ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరు బొట్లు పెట్టుకోలేదు, ఎవరు కుంకుమలు పెట్టుకోలేదు, ఎవరు ఇలాంటి పనులు చేయలేదు కనుక ఆ సందర్భాన్ని బట్టి ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా రాయలేదు. అయితే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఏదైతే చెప్పాడు, యెహోవా 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి మాటలు ఆయన ఏదైతే చేయొద్దని చెప్పాడో ఆ ఒక్క మాటలో అన్నీ ఉన్నాయి. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ దట్ సెన్స్. ఆయనే సార్వభౌముడైనటువంటి దేవుడు. మొదటి 3 వచనాలు చదవమ్మా. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడు నేను యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. స్పష్టంగా చెప్తుంటున్నాడు, దేవుడు యెహోవాయే. ఆయన తప్పనించి ఇంకా దేన్ని పూజించినా, దేనికి సాగలిపడినా, దేనికి మొక్కినా, దేనికి సంబంధించినటువంటి ఆచారాలు కట్టుబాట్లు నువ్వు పాటించినా కానీ ఇట్ ఈస్ ఎ సిన్ డైరెక్ట్లీ అగేన్స్ట్ గాడ్. కొంతమంది అనుకుంటారు ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ చేసుకుంటే పర్వాలేదు, ఎవరినో ఒకరిని ప్రేమిస్తే పర్వాలేదు, వాళ్ళని చేసుకుంటే ఉంది, వీళ్ళని చేస్తే నేను వెళ్ళి వాళ్ళని మార్చేస్తాను. నీ బొంద మారుస్తావు, నీ బతుకు బాగుపడి ముందు నువ్వు మార్చుకొని బతుకొని. నువ్వేం మార్చేది అక్కడ ఏం లేదు, ఊడబీకేదేమి లేదు. మార్చే సత్తా దమ్ము ఉంటే పెళ్లి చేసుకోకముందు వెళ్ళి 10 మందికి స్వార్థ చెప్పి 2 ఆత్మలైనా రక్షించు. పెళ్లి చేసుకొని మగుడిని మారుస్తాను, పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని మారుస్తాను, అయ్యే పనులు కావు. నువ్వు మారిపోయి కుంపట్లు పడతావు అంతే. వాళ్ళతో పాటు నువ్వు కూడా హెల్ ఫైర్లోకి వెళ్తావు, మండుచున్నటువంటి అగ్నిగంధకాల్లోకి వెళ్ళిపోతావు. ప్రేమ అనేటువంటి గుడ్డితనంలో పడ్డటువంటి యవనస్తులు చాలామంది అన్య మతాలను ఆలింగనం చేసుకొని, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది కదా, మన అందరినీ ప్రేమించాలి కదా, ఎవరిని దూరం చేసుకోకూడదు కాబట్టి అందరినీ ప్రేమిద్దాం. ప్రేమించండి అమ్మా, ప్రేమించండి అయ్యా, అందరినీ ప్రేమించండి, కడకు అగ్నిగుండంలో ఉంటారు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు సేవ్ యూ, ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఎనీవే. కొరింథీ పత్రికలో స్పష్టంగా అంటాడు పౌలు. దానిలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఇప్పుడు, సమయం అది టాపిక్ అది కాదు కాబట్టి క్లియర్గా చెబుతాడు. నీ వలన వాళ్ళు మారితే సరే, మారకపోతే వాళ్ళతో పాటు నువ్వు కూడా అందులోకి. కాబట్టి ఏం చేస్తున్నాం మనం, ఎటు వెళుతున్నాం మనం? ప్రేమ ముసుగులో, సాంప్రదాయం ముసుగులో, ఈ దేశం ముసుగులో రకరకాల పాపాలు చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్నంత మాత్రాన మనము క్రీస్తు యొక్క పద్ధతులు పాటించకూడదని ఎవడన్నా చెప్పాడా? రాజ్యాంగమే మనకు హక్కు ఇచ్చింది. మన కట్టుబాట్లు, మన పద్ధతులు ఏవైతే బైబిల్ చెప్తుందో ఈ బైబిల్లో నువ్వు శిరస వహించి పాటించాలి.
అది పాటించకపోతే శ్రమ మనకు కీర్తనలు 16:4 స్పష్టంగా అంటాడు, యెహోవాను విడిచి వేరొక దేవుని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. ఆయనను విడిచిపెట్టి వేరొక దేవుణ్ణి, ఆ పద్ధతుల్ని ఎవరైనా అనుసరిస్తే వాళ్లకు కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. సో డోంట్ బీ ఫూల్డ్, డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ డిసీవ్ అదర్స్. యు ఆర్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇఫ్ యూ థింక్ వాట్ యూర్ డూయింగ్ ఇస్ రైట్. ఇంతమంది భక్తులు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుడే రాయించినటువంటి గ్రంథం తప్పు అవుతుందా? మనం రైట్ అవుతామా? నెవర్. హౌ కెన్ వీ బీ రైట్? If you think you are right in your own sight, there is no bigger fool than you in this world. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది ప్రియమైన వారలారా, ఆ విధంగా మనం ఉండాలి. చూడండి, అపొస్తల కార్యాలు 17వ అధ్యాయంలో కూడా పౌలు బర్నబాలు అక్కడ ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదిగో దేవుళ్ళు మన మధ్యకు దిగి వచ్చారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ముందు ఒక పశువును వధించి వాళ్ళకు దండలేసి పూజించబోతుండగా పౌలు తన బట్టలు చింపేసుకుంటాడు కోపంతో. పనికిమాలి ఎదవల్లారా, మేము కూడా మీలాంటి మనుషులం రా, మేము దేవుళ్ళం కాదురా, ఎందుకు మీరు నేర్చుకోవట్లేదు, నిజమైన దేవుడు అక్కడున్నాడు ఆయన అని చెప్పి చించుకొని మరి మాట్లాడతాడు. 29వ వచనం చూడమ్మా, అపొస్తల కార్యాలు 17:29. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పనల వల్ల మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. చూడండి, దేన్ని కూడా మనుషుల్ని కానీ మనుషుల పోలికగా ఉన్నదాన్ని కానీ దేన్ని కూడా చూసి మనం ఆ విధంగా తలంచకూడదు అనేటువంటి మాట. బర్నబాని పౌల్ని తీసుకెళ్ళిపోయి అబ్బా ద్విపతి హెర్మి అయినటువంటి దేవుడు మన మధ్యకు వచ్చేసారని చెప్పి వాళ్ళ ముందు బలి ఇవ్వటానికి వెళ్ళిపోతే ఆయన చాలా నొచ్చుకొని బాధపడి ఆ తర్వాత అనేకమైన మాటలు మాట్లాడుతూ ఆ క్రమంలో ఈ మాట కూడా అన్నట్టుగా మనం 17:29 చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, వీ షుడ్ నెవర్ గివ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్ టు ఎనీబడి. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారు తెలుసా, సేవకునికి బోధకునికి రాజసింహాసనం లాంటి సింహాసనం వేస్తారు. ఫంక్షన్ హాల్లో పెళ్లి కొడుకులకి వేస్తారు చూడండి, అటువంటి సింహాసనం వేసి ఈడు పెద్ద పెళ్లి కొడుకు ఆడు కూర్చోబెడతారాన్ని. ఆ దరిద్రుడు అక్కడ కాలు మీద కాలేసుకొని మహారాజులాగా కూర్చుని ఆడొచ్చి దాని తర్వాత నిలబడి వాక్యం బోధించినప్పుడు దేవుడే మాట్లాడుతున్నట్టు అందరు ఇలా ఉంటారు. కొన్ని సంఘాల్లో కొంతమంది సేవకులు తమను తాము ఎంతగానో తగ్గించుకొని అలాంటి పనికి మాలిన సన్మానాలను ద్వేషించి సత్యవాక్కు మాత్రమే బోధించాలి, దేవుణ్ణి మాత్రమే మీరు ప్రేమించాలి, దేవుని సేవకుడిని మీరు గౌరవించాలి, ప్రేమించాలి, కానీ సన్మానించకూడదు, దానికి అర్హుడు ఆయన మాత్రమే చెబితే ఆ సంఘాల్లో అటువంటి సంఘాల్లో సేవకుడిని చులకనగా చూస్తారు. విశ్వాసులు కూడా అలా తయారయ్యారు. హంగు ఆర్భాటము హంగామా ఉంటే అబ్బో వాడు చాలా పెద్ద గొప్ప సేవకుడు. మరొక సంఘంలో ఒక స్త్రీ కాపరి, ఆవిడ వస్తుంటే అందరు లేచి నిలబడి చప్పట్లు కొట్టాలి. ఆవిడ వస్తుంటే రాజరాజ మార్తాండ రాణి శ్రీ ఏం చేస్తున్నారహో అన్నట్టుగా ఆవిడ వస్తుంటే సంఘం అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి ఆవిడకి స్వాగతం పలకాలి. దౌర్భాగ్యమైనటువంటి సంప్రదాయాలు సంఘాల్లో ఈ దినాన చొరబడి సంఘాలని నాశనం చేస్తున్నాయి, విశ్వాసాలని పాడు చేస్తున్నారు. వాక్య సంబంధమైన అవగాహన మనకు లేకపోతే, వాక్యపరమైన కట్టుబాట్లు మన జీవితంలో లేకపోతే ఈజీగా అపవాది మనల్ని త్రోవ నుంచి తప్పించేసి భ్రష్టత్వంలోకి పడేస్తాడు. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త. కొంతమంది ఫోన్ చేసి మంగళవారం నాడు ఫంక్షన్ పెట్టుకోవడం మంచిది కాదేమో కదా పాస్టర్ గారు, ఎవడు చెప్పాడు నీ బొంద. ప్రభు ప్రతిరోజు కూడా దాన్ని సృష్టించి మంచిదని చూశాడు. మంగళవారం నాడు ప్రభు మంగళవారమో ఇదేం చేయకూడదని చెప్పి ప్రభు సైలెంట్గా కూర్చున్నాడు. మంగళవారం నాడు నేను మంగళవారమే వెళ్ళి అన్ని పనులు చేసుకొస్తాను, అన్నీ సక్సెస్ అవుతాను, నాకు ఖచ్చితంగా వెళతాను. నేను ఏదైతే వద్దంటారు ఇలాంటి వాటి అంతా నేను వెళ్ళిపోతాను. అలా చేసేవాడిని. నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు, రే మంగళవారం ఈరోజు మంచి రోజు కాదురా, ఒకరోజు ఆగు రేపు వెళ్తూ కానీ అంటే అదే రోజు వెళ్తాను, పంతంతో వెళ్తాను, వెళ్ళి పని చేసుకొని వస్తాను. అమ్మమ్మ చూసావా? ప్రియులారా, వారాలు, తిథులు, నక్షత్రాలు అంతెందుకు, వాస్తు చూడకుండా క్రైస్తవులు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి. ఈనాడు తూర్పు, దక్షిణం, ఉత్తర, పడమర కాకుండా మళ్ళీ ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం. ఎందుకు? అష్టదిక్పాలకులు ఉంటారంట కాబట్టి 8 దిక్కుల్లో ఆ పాలకులు ఉంటారు కాబట్టి ఆగ్నేయం అంటే వంటగది ఆగ్నేయం దిక్కే ఉండాలండి, నీ బొంద. పడక గది వాయువ్యంలో ఉండాలి, మంచి గాలి వెంటిలేషన్ వస్తుంది. ఎవడురా నీకు చెప్పింది ఇవన్నీ? భూమి గుండ్రంగా ఉంటుంది, చతురస్రాకారంలో ఉండదు, అది తిరుగుతూ ఉంటుంది. అది
దిక్కులు కూడా మారుతూ ఉంటాయి. అష్టదిక్పాలకులు ఉంటారండి, నీ బొంద దేవుడు ఒక్కడే ఉన్నాడనే సమస్తాన్ని చూసుకున్నవాడు నువ్వు ఏ దిక్కున చూసి పూజించినా కానీ ఆ దిక్కులో దేవుడు నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నాకు కొంతమంది క్రైస్తవులు చెప్పారు, మేము మా బెడ్ ఒకవైపు వేసుకొని పడుకున్నప్పుడు నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తే మళ్ళీ ఆ రోజుల్లో మాకు ఎందుకో బాగోలేకుండా కొంచెం వర్షమడి అన్ని అనారోగ్యాలు సమస్యలు ఒకదాని వెంబడి ఒకటి వస్తున్నాయి. అవి మాకు పరీక్షాకాలం. అయితే ఆ దౌర్భాగ్యుడు ఏం చెప్పాడంటే, మీరు పని చేయండి, మీ బెడ్ అటు సైడ్ రాంగ్ సైడ్ ఉంది, ఇటుపు తిప్పుకోండి, మీరు తల ఎప్పుడు కూడా లేచినప్పుడు సూర్యుడిని చూసే విధంగా లేయాలట. యెహోషువ ప్రార్థించగా నిన్న ప్రశ్న వేశాను కదా క్విజ్లో, సూర్యుడా ఆగిపో, గిబియోన్లో ఆగిపోయాడు. చంద్రుడా నిలిచిపో, అయ్యాలోన లోయ మీద నిలిచిపోయాడు. ఒక దినమంతా కూడా వీరు యుద్ధము జయించేంత వరకు సూర్యుడు కదలలేదు, చంద్రుడు కదలలేదు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుని బిడ్డలేమండి, సూర్యుడి వైపు లేయాలట, పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేసుకోవాలట. సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతే పీడబోద్ది కదా, కాలి బూడిద అయిపోతే ఒకటేసారి. ఇలా దౌర్భాగ్యమైన పనులు ఎంతమంది చేయట్లేదండి చెప్పండి. క్రైస్తవులు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు. సంప్రదాయపు ముసుగులో చాలా పొరపాట్లు చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, సర్దిద్దుకోవాలి. మనం కరెక్ట్ చేసుకోకపోతే a time is going to come very soon when we'll be put through a lot of difficulties. చిన్న విషయాల్లోనే సర్దుబాటు లేకపోతే రాబో రోజుల్లో చాలా భయంకరమైన ఈ సంవత్సరం 2022 మార్క్ మై వర్డ్స్. నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఒక పని జరుగుతుందని చెప్పాను, అది జరిగింది. ఇట్ హస్ హ్యాపెండ్. A draft proposal has been made ready for the new world order. ఈ సంవత్సరం దాని అమలు చూస్తారు. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. క్రమక్రమంగా ఒక్కొక్కటి శరవేగంగా జరిగిపోతున్నాయి. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో ఆ నాయకులందరినీ కూడా పావులుగా దిగినట్టు కలిపి తొలగించేస్తున్నారు. దేశాల నుంచి పెద్ద వాళ్ళంతా వెళ్ళిపోతుంటున్నారు. బోరిస్ జాన్సన్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్, ఈజ్ గోయింగ్ టు బీ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ పొజిషన్ వెరీ సూన్. అతని స్థానంలో మరొకడు వస్తున్నాడు. ఎందుకంటే కరోనా టైంలో కరోనా పాటించకుండా ఉల్లంఘించి అది ఐసోలేషన్లో ఉండకుండా పార్టీ ఏదో చేశాడట. దాంతో ఆ నెపంతో అతన్ని తొలగించేస్తున్నారు. ఒక ప్రధానమంత్రి కరోనా టైంలో కరోనా నిబంధనలు పాటించకుండా దాన్ని ఉల్లంఘించి పార్టీ చేసుకున్నాడనే దాంతో అతన్ని తొలగిస్తున్నారు. మన దేశంలో ప్రధానమంత్రి కాదు కదా, ఒక ఎమ్మెల్యేని కూడా ముట్టలేరు. వాడు ఎన్ని దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నా. అది మన దేశం. యూకేలో ప్రధానమంత్రి పార్టీ చేసుకున్నందుకు తీసేస్తున్నారు. దాని వెనకాల అసలైన కారణాలు వేరే ఉన్నాయి. కాబట్టి మార్క్ మై వర్డ్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విచ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్. అన్లెస్ యు ఆర్ ప్రిపేర్డ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ హెల్ ఫైర్. సిద్ధపడి లేకపోతే అగ్ని గంధకములతో మండుచున్నటువంటి గుండంలో ఒక దినాన మనం పడవేయబడతాం. కాబట్టి ఇంటి బయట కలమంద చెట్లు తలక్రిందలు వేలాడదీయడము, దిష్టి బొమ్మలు పెట్టడము. క్రైస్తవులు ఇల్లు కట్టుకునేటప్పుడు బయట భయంకరంగా ఇట్లా అనేటువంటి దిష్టి బొమ్మ పెడతారు. నేను చెప్పాను, ఎందుకు రా బొమ్మ, నీ ఫోటో తీసి బయట తగిలిపెడితే పోలా, దానికంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎవడు దగ్గర కూడా రాడు, సందులో కూడా రాడు, పీడ వదిలిపోద్ది. అవన్నీ అవసరమేనా మా క్రైస్తవులకి చెప్పండి ఇలాంటి పనులు చేయటం? చూశానమ్మా, నేను నిజంగా చూసి చెప్తున్నాను. నేను క్రిస్టియన్ ఇండ్ల బయట ఇలాంటి పనులన్నీ కూడా మనం మానుకోవాలి. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ పేగన్ ప్రాక్టీసెస్. ఇవన్నీ కూడా అన్య మతపరమైనటువంటి భయంకరమైన దుష్కార్యాలు. కాబట్టి వీటి నుంచి మనం జాగ్రత్తగా ఉండకపోతే ఒక దినాన తీర్పు పొందకపోదాం. అందుకే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనం అంటాడు, నిన్ను బట్టియే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషించబడుతున్నది. ఈ దినములు దేనికో తెలుసా? దిస్ గ్రేస్ పీరియడ్ 22లోకి ఎందుకు దాటి వచ్చామో తెలుసా? నేను మొన్న కూడా చెప్పాను, ఫలించాలి. మన ఫలములు ప్రపంచం చూడాలి. వీడు క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు, వీళ్ళలో ఏదో వ్యత్యాసం ఉంది, వీళ్ళని బట్టి నేను కూడా మారాలి అనేటువంటి తపన వాళ్ళకి కలగాలి. అంతేగాని వాళ్ళలాగా మనం మారిపోకూడదు. when they see us they should be challenged to change their lives. అలాగున్నామా? మనం అలా ఉండట్లేదు. మనలోనే కలవం, మన వాళ్ళతోనే కలవం. ఇంకా బయట వాళ్ళకి ఎక్కడ చూపిస్తాం మన బ్రతుకులు? వాళ్ళకి ఎక్కడ సంకేతాన్ని ఇస్తాము? ప్రియులారా, దిస్ ఇయర్ హ్యాస్ టు బి ఎ ఇయర్ ఆఫ్ ఇమ్మెన్స్ ఛాలెంజ్ అండ్ గ్రోత్ ఫర్ అస్. సంఘముగా కలిసి అన్ని విషయాల్లో మనం ఆత్మీయంగా ఎదగాలి, ప్రపంచానికి క్రీస్తును చూపించాలి. మనం ప్రపంచంలో కలిసిపోకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. ఆ విధంగా లేకపోతే రాబో దినములో భయంకరమైన శ్రమలు మనకు ఎదురవుతాయనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సమాధుల పండగ November 2 రాగానే క్రైస్తవులందరూ ఎక్కడ ఉంటారంటే సమాధుల తోటల్లో ఉంటారు.
ఎందుకంటే కొవ్వొత్తులు వెలిగించేసి సమాధులు అన్నీ కడిగిచ్చేసి సున్నం కొట్టించేసి పూలదండలు వేసేసి రకరకాలుగా అక్కడ ఇచ్చేసి సమాధులు ఎదురు ప్రార్థనలు చేసి నమస్కారం పెట్టి కాసేపు ఏడ్చి ముద్దు పెట్టుకొని బతుకుండగా ఓ పూట ఫుడ్ పెట్టరు అమ్మానానికి. చచ్చాక మాత్రం సమాధులు గొప్పగా అలంకరించేస్తారు. సమాధుల్లో ఏముంది? చచ్చిపోయిన నీ ప్రియులు ఉంటున్నారా? వాళ్ళ దేహాలు ఉంటున్నాయా? వాళ్ళు మట్టిలో మట్టిగా ఎప్పుడూ కలిసిపోయారుగా. అక్కడ ఎముకలు కూడా దొరకవే. దేనికి వెళ్ళి పూజిస్తున్నావు? సమాధి పేరున కట్టబడినటువంటి ఒక రాతి కట్టడానికి నువ్వు అలంకరించి పూజలు చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. అది విగ్రహారాధన కాదా? అంతటితో ఆగట్లేదు. కొంతమంది వాళ్ళకి ఇష్టమైనటువంటి బ్రతకుండగా ఇష్టమైన ఆహారాలు, చికెన్ తినేటువంటి అయితే చికెను, వెస్టర్న్ అయితే ఏ వంకాయ కూర లేకపోతే ఏ వేపుడో ఏదో తీసుకెళ్ళి, మందు కొట్టేటోడైతే ఒక వాటర్ బాటిల్లో, ఇవన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? సమాధుల మీద పెట్టేసి కాసేపు బ్రతుకున్నట్టు బాగా ఇష్టపడి తినేవాడండి, బాగా తాగేవాడండి. ఏడుపులు ఏడిచి వెళ్ళిపోయాక అక్కడ వాచ్మెన్ కూడా వచ్చి, అబ్బా ఎక్కడ చచ్చి ఎక్కడ ఉన్నావు కానీ ఏ లోకాలు నాయన నీ పుణ్యం అని చెప్పి ఒక వాటర్ బాటిల్ ఫుల్గా చికెన్ దొరికింది తీసుకెళ్ళి వాడు లాగేస్తాడు వాడి పేరు చెప్పుకొని. ఇటు చచ్చినోడు తాగడు తిండు, దౌర్భాగ్యమైన పనులు క్రైస్తవులు చేస్తున్నారు వాడి పేరులో. ఆర్ దీస్ నెససరీ? ఇది స్పిరిచువల్ అడల్టరీ కాదా? ఆత్మీయ వ్యభిచారము కాదా? వ్యభిచారం అంటే శరీరంతో చేసేది ఒకటే కాదండి, ఆత్మీయంగా చేసే వ్యభిచారం ఇంకా భయంకరమైనది. అన్యమత సంస్కారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, అలవాట్లు ఇవన్నీ పాటిస్తూ మనం చేసేటువంటి పనులు చాలా భయంకరమైనటువంటి కార్యాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఒక క్రైస్తవుడు అపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టించి అందులో 13వ అంతస్తు లేదు, 12 తర్వాత డైరెక్ట్గా 14వ అంతస్తు మాత్రమే ఉంది, 14. ఎందుకంటే 13 ఈజ్ అ వెరీ అన్లక్కీ నంబర్ బ్రదర్, దట్స్ వై డోంట్. నువ్వు నంబర్ పెట్టినా పెట్టకపోయినా 13వ అంతస్తు 13వ అంతస్తే. కింద నుంచి లెక్కెట్టుకుంటూ వెళ్ళావంటే అది 13వ అంతస్తే. అలా ఎంతమంది లేరు? దిస్ ఇస్ మై వెరీ అన్లక్కీ నంబర్. నిన్న తంబోలో ఆడినప్పుడు వెరీ అన్లక్కీ టికెట్ అన్నారు కొంతమంది. తాను అన్న డబ్బులు ఏమని చెప్పి అడిగారు. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ అన్లక్కీ. చెప్పాను లక్కీ క్రిస్టియన్స్, అన్లక్కీ క్రిస్టియన్స్ గురించి కదా. వీఆర్ అన్ఫార్చునేట్ క్రిస్టియన్స్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్. వీఆర్ రియలీ అన్లక్కీ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్. కనుక ప్రియమైన వాళ్ళారా, వాటికి మనం దూరం ఉండాలి, సిగ్గుపడాలి. క్రైస్తవులుగా వీటిని పాటించడం మానేయాలి. చివరిగా 2 వాక్యాలు చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 17 నుంచి 19 వచనాలు. ఫిలిపియన్స్ 3. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏటుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఇంతసేపు నేను చెప్పినటువంటి మాటలన్నిటికీ కూడా ఇది ఒక పునాది లాంటి వాక్య భాగం. ఎందుకంటే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుచున్నట్లు మీరు నన్ను పోలి నడువుడిని. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా ఏ విధంగా అయితే అన్నాడో ఆ మాటలు ఇక్కడ మళ్ళీ పునఃప్రస్తావిస్తూ, ఇదిగో మీరు మమ్మల్ని పోలి నడువుడు, ఎందుకంటే మేము క్రీస్తు వలె జీవిస్తున్నాం. ఆయన్ని బాగా చూచాం, ఆయన ఏ విధంగా బ్రతికాడో మాకు తెలుసు, ఆయన ఏమేమి చేశాడో మాకు తెలుసు, కనుక మేము కూడా ఆయనలాగా బ్రతుకుతున్నాం, కాబట్టి మీరు మమ్మల్ని చూస్తే సరిపోయింది అన్నాడు. ఏ మానవుడు కూడా ప్రపంచ చరిత్రలో ఈ మాట చెప్పలేకపోయాడు, పౌలు ఒక్కడే ఆ మాట అనగలిగాడు. ఎందుకంటే హీ లివ్డ్ ఆల్మోస్ట్ అ క్రైస్ట్ లైక్ లైఫ్. పౌలా క్రీస్తా అని కన్ఫ్యూజన్ వచ్చేంత పవిత్రంగా బ్రతికిన వాడుగా ఉంటున్నాడు. మనల్ని చూస్తే ఎవరన్నా క్రీస్తులాగా ఉన్నాడని అనుకోగలుగుతావా? చెప్పుకోగలుగుతాడా? వీడు క్రీస్తా సాతానా అలా అంటారేమో కానీ బహుశా వీడు క్రీస్తా పలానా వ్యక్తి అని చెప్పి మన పేరు బట్టి అనరేమో. ఆ స్త్రీ కానీ పురుషుడు కానివ్వండి. యథార్థంగా జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. అమెరికా దేశంలో ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కమ్ చర్చ్ ఉంది. అంటే బలహీనతల్లో వ్యసనాల్లో పట్టబడినటువంటి వారిని బాగు చేసి దేవుని మందిరంలో వాళ్ళని రక్షణలోకి నడిపించేటువంటి ఒక సెంటర్. ఆ సెంటర్లో ఒకప్పుడు తాగుబోతుగా ఉండి భయంకరమైన అడిక్ట్గా ఉండి ఆ వ్యసనాన్ని నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి జోన్స్ అనే వ్యక్తి ట్రీట్మెంట్ పొంది చాలా కష్టం మీదకి దాన్ని జయించి బయటకు వచ్చాడు.
వచ్చిన తర్వాత ఆ సెంటర్లోనే ఉంటూ అక్కడ తనలాంటి వారు ఇంకా ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరికీ సేవలు చేస్తూ వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ పనిచేశాడు. ఒక దినాన ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన ఎవరికైతే సేవలు చేసి బాగు చేశాడో అందులో ఒక వ్యక్తి పరిపూర్ణంగా వ్యసనాన్ని జయించి బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి ఆయన తీసుకొస్తే పాస్టర్ గారు ఆయన్ని చర్చిలోకి రమ్మని చెప్పి ఆహ్వానించాడు. చర్చికి వచ్చాడు. చర్చికి వచ్చిన తర్వాత ఆయన చర్చిలో కూర్చొని అక్కడ ప్రార్థనలు అంతా అయిన తర్వాత పాస్టర్ గారిని కలిసి అక్కడ మోకరించి ప్రార్థన చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. పాస్టర్ గారు పిలిచారు, మోకాళ్ళు ఏమన్నారు. ఓకే, పాస్టర్ గారు అడిగారు, నాయనా మరి నీ వ్యసనాలన్నీ విడిచిపెట్టావు కదా, మరి నీవు క్రీస్తులాగా బ్రతకాలని ఆశపడుతున్నావు అంటే ఆ వ్యక్తి అన్నాడు, నాకు అసలు ఇంతవరకు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు కానీ నేను జోన్స్ లాగా మాత్రం బ్రతకాలని ఆశపడుతున్నాను అన్నాడట. నేను జోన్స్ లాగా బ్రతకాలని ఆశపడుతున్నాను. నిజంగా జరిగిన సంఘటన. మన గురించి ఎవరైనా అలా చెప్పగలుగుతారా? జోన్స్ ఒకప్పుడు తానే బలహీనతలో ఉన్నాడు, వ్యక్తిగత వ్యసనాల్లో బానిస, కానీ దాన్ని జయించి తన బ్రతుకును మార్చుకొని తను బాగుపడ్డం మాత్రమే కాకుండా తనలాంటి వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళని బాగు చేశాడు. అందులో ఒకడిస్తున్న సాక్ష్యం, యేసుప్రభు ఎవరో నాకు తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు, దాని గురించి పెద్దగా వినలేదు, కానీ జోన్స్ని చూశానండి, ఆయన ఎలాంటి వాడో నేను చూశాను, నేను ఆయనలాగా బ్రతకాలని ఆశపడుతున్నాను. నీ గురించి నా గురించి ఎవరైనటువంటి సాక్ష్యం ఇవ్వగలుగుతారా? కొందరు తెలియకే క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వారు సిగ్గుపడవలసినటువంటి వాటి యందు అతిశయపడుతున్నారు. కొందరికి తమ కడుపే దేవుడు. పొద్దున్న లేస్తే ఏమేవు బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, ఏంటి లంచ్ ఏమిటి, డిన్నర్ ఏమిటి, పొట్ట పగిలి చచ్చిపోతే పీడబోద్దాం. తిండి మీద యావ ఒకడికి, ఇంకా వేటి మీదనో యావ, వ్యసనాలు, ఇవన్నీ బలహీనతలు కావా? కొందరికి తమ కుటుంబమే బలహీనత, తమ లోకమే బలహీనత, బట్టలే బలహీనత, నగలే బలహీనత, ఇలాగ లేవా? ఆస్తులే బలహీనత. నేను గత సంవత్సరం 4 ప్లాట్లు కొన్నానండి, ఈ ఇయర్ ఇంకా డబుల్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్లాట్లోనే ఎక్కడ పాతి పెడితే పీడబోద్ది. ఎక్కడ పోతాయి మీ ఆస్తులు? దేనికోసం ఏం సంపాదించుకుంటున్నాం? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? క్రీస్తు సిలువకు విరోధి అంటే ఎవరు తెలుసా? క్రీస్తు కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా కూడా, అది కట్టుబాట్లు కానివ్వండి, ఆచారాలు కానివ్వండి, లోక సంబంధమైన ఏది కానివ్వండి, ప్రేమైన వార్లారా, స్పిరిచువల్ అడల్టరీ చేసేటువంటి వారు క్రీస్తుకు దూరం అయిపోతున్నారు. కనుక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఒకే ఒక కారణాన్ని బట్టి. హెబ్రీ పత్రికలో పౌలు ఒక వార్నింగ్ ఇస్తాడు, ఒక హెచ్చరిక. ఆ హెచ్చరిక చూసుకొని ముగించుకుందాం. 10వ అధ్యాయంలో 26, 27 వచనాలు, అలాగే 31 కూడా. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. 31 చదువు మా చివరిగా. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఈ మాటలు ఎవరి గురించి రాస్తున్నారంటే, రక్షించబడి సత్యవాక్యమును విని సత్యబోధన ఎరిగి అన్నీను తెలిసినటువంటి వారి గురించి రాస్తుంటున్నాడు. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా ఇష్టపూర్వకంగా పాపము చేసిన ఎడలా పాపముక బలికను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. There is no more redemption from sin for those who willingly keep on committing sins after having been enlightened. ఇది తప్పు అని తెలిసిన తర్వాత, ఇది పాపము అని చెప్పబడిన తర్వాత, అది గ్రహించి దాని గురించిన జ్ఞానం ఎరిగిన తర్వాత కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఇక మళ్ళీ ఇంకోసారి క్రీస్తు అయ్యో నువ్వు ఉండమ్మా నేను మళ్ళీ సిలువ ఎక్కుతానని చెప్పి రాడు. ఒకసారి అయిపోయింది, సిలువ ఎక్కేసాడు, చనిపోయాడు మన కోసం. ఆయన మళ్ళీ చనిపోడు. దట్ హెస్ బీన్ అకంప్లిష్డ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఇక నువ్వు ఏముంటుందట? న్యాయ తీర్పు కొరకును తీక్షణమైన అగ్ని కొరకు భయముతో ఎదురు చూచుట మాత్రమే. వీ హ్యావ్ టు వెయిట్ ఇన్ లైన్ ఫర్ ద
penalty that we have to pay for the sins that we commit even after having been enlightened. కనుక జ్ఞానం పొంది కూడా తప్పిపోతే తీక్షణమైన అగ్ని ఎదురు చూస్తుంది. అందుకే చివరిలో అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మనుష్యుల చేతిలో పడితే ఏమైనా కనికరిస్తారేమో, 4 దెబ్బలేసి వదిలేస్తారేమో, మహా అంటే ఐసీయూ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాయేమో. ప్రభు చేతిలో పడితే నువ్వు ఐసీయూలోనే కాదు కదా, దాని తర్వాత నీ ఆత్మకు కూడా లైఫ్ లేదు. అక్కడ కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే శరీరము నశింపజేయవానికి భయపడకుడు, కానీ శరీరముతో పాటు ఆత్మను కూడా నశింపచేయవాడికి మిక్కిలి భయపడుడి. ప్రియులరా, దేవుని భయము లేని తరములో ఉంటున్నాం. చాలామంది సొంత సిద్ధాంతాలను దేవుని మాటలుగా చలామణి చేసేవారు ఉంటున్నారు. ఈ దినాన ప్రతి ఓడు వాక్యం చెప్పేటోడే, సోషల్ మీడియాలో ప్రతి ఓడు వాని భావాలన్నీ తీసుకొచ్చి ఇతరుల మీద వృద్ధే ప్రయత్నం చేసేవాడే. వీఆర్ గెటింగ్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఈవిల్స్ ఆఫ్ దిస్ వరల్డ్. జాగ్రత్తగా ఉండాలి. కడవరి దినముల్లో ఉంటున్నాం. 2022 is going to be a landmark year where many things will come into the open. అబద్ధ ప్రవక్త ఈ లోకంలోనికి బయట తను తాను బయలుపరుచుకుంటాడు. క్రీస్తు విరోధి అయినటువంటి వాడు వస్తాడు. వాడు ఈ లోకంలోనికి శాంతి దూతగా ప్రవేశించే సంవత్సరం ఈ సంవత్సరం. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. రక్షణ లేని వారు రక్షణలోకి రావాలి. రక్షణ పొందిన వారు తమ రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాలి. మిగతా వారి గురించి వరి అవ్వకండి. కొంతమంది బాప్తీసం నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు నాకు తెలిసి. మా ఆయన తీసుకుంటే తీసుకుంటాను, మా పిల్లలు తీసుకుంటే తీసుకుంటాను, వాళ్ళకన్నా ముందు నువ్వే పోతే గ్యారంటీ ఉందా ప్రాణానికి? అందుకే నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. కనుక దేవుని వాక్యం విన్నవారు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు రక్షణ మార్గంలోనే నడవాలి. దేవుడు అటువంటి జ్ఞానమును సహాయమును మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. నైనా ప్రాంతీయంగా ఉండేటువంటి సిద్ధాంతాలు, ఆచారాలు, కట్టడలు, పండుగలు, వ్యవహారాలు, వీటిని బట్టి చాలామంది క్రైస్తవులు రాజీ పడిపోయిన బ్రతుకులో బ్రతుకుతున్నారు. దేర్ ఇస్ ఎ డిలినియేషన్ బిట్వీన్ క్రిస్టియన్స్ అండ్ ద వరల్డ్. క్రీస్తు సంబంధులకును, ప్రపంచ సంబంధులకును, లోక సంబంధులకును ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసము, తేడా ఉన్నదని వాక్యము స్పష్టంగా సెలవిచ్చినప్పటికీ కూడా, లోక స్నేహము దేవునితో వైరమని పలుమార్లు చెప్పబడినా కూడా అనేక మంది విశ్వాసులు ఈ దినములనైనా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. కారణం వాక్య సంబంధమైన సరైన జ్ఞానము, అవగాహన లేకపోవడము. మరికొందరు మిడిమిడి జ్ఞానంతో తమకు అన్నీ తెలుసునన్నట్టుగా ప్రవర్తించడం. మరికొందరు లోకంలో ఉన్నాం కనుక లోకంలో అన్నీ కూడా మనం చేసుకోవాలి, తప్పేమీ లేదండం. దానికి తగినట్టుగా అబద్ధ దుర్బోధకులు బయలుదేరి బైబిల్లో ఇది లేదు కాబట్టి చేయొచ్చు, పర్వాలేదు, దీని ద్వారా కూడా క్రీస్తును ప్రకటించవచ్చు, పర్వాలేదని చెప్పేటువంటి పరిస్థితిలో కొంతమంది బోధకులు ఏర్పరచబడిన వారిని భ్రష్టు చేయడానికి, భ్రష్టత్వంలో నడిపించడానికి అపవాది పన్నాగంలో ఇవన్నీ కూడా ఒక భాగం. నైనా అందుకే మెలకువగలిగి ప్రార్థన చేయడి, తాను నిల్చున్నానని వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనవలను అని ఎన్ని మార్లు చెప్పినప్పటికీ కూడా విశ్వాసులు దాన్ని విస్మరించి తప్పిపోతున్నారు. ఇది నాన్న మరలా మీరు మాకు జ్ఞాపకం చేశావు ప్రభా. అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో ఎంతోమంది బిడ్డలు ఉంటున్నారు. వారిని దయచేయండి. నీ రాజ్యాన్ని అపవాది పాడు చేయడానికి గలిబిలి రేపుతున్నాడు అనేటువంటి సత్యము వారికి బోధపడినంత స్పష్టముగా వారికి తెలియపరచండి నాయన. దినములు చెడ్డవి, అంత్య దినముల్లో అపాయకరమైన కాలముల్లో ఉంటున్నాం గనుక మా స్వంత రక్షణను జాగ్రత్తగా మేము కాపాడుకుంటూ, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఏ తప్పుడు సిద్ధాంతాలకు వంగకుండా, నాయన వాక్య సత్యము కానిదేది కూడా నా తండ్రి మా బ్రతుకులోనికి మేము అనుమతి ఇవ్వకుండా నీ వాక్యానుసారంగా జీవించే జ్ఞాన హృదయము మాకు దయచేయమని, నీ వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర్లేని ముసుగులేని ముఖముతో నిన్ను ఎదుర్కొన్న వారంగాను, అగ్నిగుండములో కాకుండా పరలోక రాజ్యంలోనికి, నాయన పరలోకంలోనికి ప్రవేశించి సదాకాలం నీతో ఉండువారుగా మమ్మల్ని చేయమని, ఈ వాక్యాన్ని మా జీవితంలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.